ఇక అయినా సిఎస్ఈకేనే బాగా మొత్తం డిమాండ్ ఉందంట. ఏంటంటే అసలు యాక్చువల్గా ఇంజనీరింగ్ చదువులు ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్గా గతంలో అసలు ఇంజనీరింగ్ చదువులు అంటే కొంతమందికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉండే. అంటే బాగా డబ్బున్న వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళు, లేకపోతే బాగా టాపర్గా ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఇంజనీరింగ్ చదువులు అనేటువంటివి చదువుతుండే. అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంటు తర్వాత ఇక్కడ ఈ ప్రకటించడంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించడం ద్వారా ఏమైంది, చాలామంది కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొంది చాలామంది ఇంజనీరింగ్ విద్య వైపు మొగ్గు చూపినరు. మొగ్గు చూపిన తర్వాత అది ఏమైందంటే ఓవర్ఫ్లో అయింది. అంటే ఒక స్థాయిలో ఉంటే సరిపోతుండే, కానీ ఓవర్ఫ్లో అయింది. కొన్ని లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ చదువుల వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. దీంతో అక్కడ ఓవర్ఫ్లో అయింది. ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత అందులో కూడా నిరుద్యోగం పెరిగిపోయింది. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి అంటే అక్కడ వాళ్ళకు మంచి స్కిల్స్ ఉండాలి, మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, తర్వాత దానికి సంబంధించి ఆ వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యాలను కలిగి ఉండాలి. వీటన్నింటినీ ఉన్నవారికి మాత్రమే అవకాశాలు వస్తాయి. ఇక్కడ క్యాంపస్ సెలక్షన్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా జరిగితే కూడా కొంతవరకు ఇట్లా లాంగ్వేజ్ స్కిల్స్తో పాటు తర్వాత కొంతవరకు దానిపైన పట్టున్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాలు ఉంటాయి, అట్లా టాపర్లుగా ఉన్న వాళ్ళకు. లేకపోతే అట్లా అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ సిఎస్సి బ్రాంచ్కే మొత్తం కూడా అందరు కూడా ఎవరు ఏం చేస్తారు నాయన అంటే సిఎస్సి. ఇప్పుడు సిఎస్సి అంటే ఏం చేస్తారు, ఏం కథ అనే తర్వాత ఏం జరుగుతుంది అంటే మొత్తం మీద విదేశాలలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందుకే మేము సిఎస్సి తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ఫీజులు విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచుకుంటూ పోతున్నాయి. కాబట్టి ఉన్నత విద్యామండలి, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏదైతే ఉందో దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫీజుల నియంత్రణకు సంబంధించి అంటే పేదవాడు కనీసం అక్కడ చదువుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. అరే ఎంత ఫీజు అంటే 10 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయలు, 14 లక్షల రూపాయలు డొనేషన్లే తీసుకుంటారు. మరి తీసుకుంటే ఎట్లా కావాలి? మరి పేదోడు ఒకవేళ చదువుకోవాలనుకుంటే డొనేషన్లే 14 లక్షల రూపాయలు కడితే మరి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మళ్ళీ అదో ఫీజు. ఇట్లా కట్టుకుంటూ పోతే మరి పేదవాడు చదువుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి దీనిపైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. చాలాసార్లు చెప్తుంటారు. ఏమైతుందంటే ఇప్పుడు ఈసారి ఇది అకాడమిక్ ఇయర్ అయిపోతుంటే అకాడమిక్ ఇయర్ నడుస్తుంటే చెప్తుంటారు అనమాట, ఈసారి మొత్తం మీద ఫీజుల నియంత్రణ ఉంటుంది, తర్వాత 100% దీన్ని మొత్తం కూడా నియంత్రిస్తాం అట్లా అని చెప్తారు. లాస్ట్కి వస్తే మరి గతంలో ఏదైతే ఉందో అదే కొనసాగిస్తున్నారు. ఈసారికి మాత్రం పోయినసారిదే మనం కొనసాగిస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఒక ప్రకటన ఉంటుంది. కాబట్టి ఫీజుల నియంత్రణ పైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కోర్స్ అనగానే ఎప్పుడైనా కానీ ఏ విషయంలోనే కానీ ఆ విషయాల్లో స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా జాబ్లు వస్తాయి. అయితే ఒక ఫిలాసఫర్ చెప్తాడు, అంటే నువ్వు చేసేటువంటి పని ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి రోడ్లు ఊడ్చడమే నీ పని అయితే, రోడ్లు ఊడ్చడం నీ పని అయితే ఆ పైనుంచి వెళ్ళేటువంటి ఒకవేళ దేవుడు అక్కడి నుంచి పైనుంచి వెళ్తూ ఉంటే ఆ రోడ్లపై నేను నడిచి వెళ్ళాలి అన్నంత అందంగా ఊడ్చాలి నువ్వు. అప్పుడు 100% నువ్వు స్కిల్స్ సాధించినట్లు, తర్వాత నీకు ఎక్కడ కూడా తిరిగి ఉండదు అని చెప్తాడు. అంటే మన పని చేసేటువంటి పని ఏదైనా సరే దానిలో అంకిత భావంతో, తర్వాత చిత్తశుద్ధితోటి, తర్వాత అది మేము నెరవేరాలి, తర్వాత నా లక్ష్యం నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే 100% సక్సెస్ అవుతానని చెప్తారు. కాకపోతే ఏంటంటే సిఎస్సి అని చెప్పేసి మొత్తం ఎవరు అడిగినా కానీ నువ్వేం చేస్తారంటే సిఎస్సి, వాడు ఏం చేస్తాడో తెలియదు, చదువుతాడా నిజంగా చదువుతాడా తెలియదు, అటువంటి బ్యాచ్ కూడా ఉన్నది, అట్లా నడుస్తున్నది. బీటెక్లో ఈ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్. అమెరికాలో పరిస్థితులు మారుతాయని, మంచి కొలువులు వస్తాయన్న ఆశతోటే ఈయన జాయిన్ అవుతురట. ఐటీ రంగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అధిక శాతం యువత ఇప్పటికీ బీటెక్లో సిఎస్సి అనుబంధ బ్రాంచీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక వెబ్సైట్ వచ్చిన ర్యాంకులతో మంచి కళాశాలల్లో ఈ బ్రాంచీలకు కన్వీనర్ కోటాలో సీటు రాదనుకుంటే మేనేజ్మెంట్ కోటా అంటే యాజమాన్య కోటాలో కూడా లక్షల రూపాయలు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఒక్కో సీటును 12 లక్షల నుంచి 14 లక్షల మేర విక్రయిస్తున్నాయి. 12 లక్షల నుంచి 14 లక్షలు. వాడు ఏం చదువుతాడో ఏందో తెలియదు కానీ ఇక డొనేషన్లకు ఇట్లున్నాయి. ఎందుకింత ఆసక్తి? ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్ళొచ్చిన భావనతో ఎక్కువ మంది కోర్ బ్రాంచీల వైపు అంతగా మొగ్గు చూపడం లేదంట. మిగతా బ్రాంచీలను పక్కకు పెట్టేసి ఎలక్ట్రానిక్ ఏది ఉన్నా కానీ మెకానికల్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టారు, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తారట. పెట్టేసి ఏం కావాలరా అంటే నువ్వు సిఎస్సి అంటుండు, దాని తర్వాత ఏం చేస్తాడో కూడా తెలియదు. ఇటువంటి బ్యాచ్ తయారైంది. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా?
జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.